శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 97వ సర్గం. భరతుని ఎడ కుపితుడై ఉన్న లక్ష్మణుని శ్రీరాముడు చల్లబరచుట. సుసంరబ్ధం తు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్ఛితం రామస్తు పరిశాంత్యాధ వచనం చేదమబ్రవీత్. భరతుని విషయమున సుమిత్రాస్తుడైన లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుచుండట గమనించి శ్రీరాముడు అతనిని శాంతపరచుచు ఇట్లు పలికెను. కిమత్ర ధనుషా కార్యం అసినా వా సచర్మణ మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే. నాయన, మహాధనుర్ధారియు మిగుల ప్రాజ్ఞుడును అయిన భరతుడు స్వయముగా ఇటు వచ్చుచున్నప్పుడు మనకు ధనుర్బాణములతో గాని డాలుతో గాని ఖడ్గముతో గాని పని ఏమి? పితుః సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన సాపవాదేన లక్ష్మణః. ఓ లక్ష్మణ, మన తండ్రిని సత్యసంధుని గావించుటకై ఆయన మాటను నిలుపుటకై నేను మాట ఇచ్చి ఉంటిని. ఇప్పుడు మన కడకు వచ్చిన భరతుని చంపినచో మనకు అపవాదమే మిగులును. అట్టి రాజ్యముతో మనకేమి పని? యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రానాం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్ విషకృతానివా. ఓ లక్ష్మణ, బంధువులు గాని మిత్రులు గాని నశించుట వలన లభించడి ద్రవ్యము, సంపద, రాజ్యము మొదలగునవి విషపూరితములైన భక్ష్యములతో సమానము. అట్టి దానిని నేను ఎన్నడూనూ స్వీకరింపను. ధర్మమర్థం చ కామం చ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్చామి భవతామర్థే హేతత్ ప్రతిశృణోమితే. భ్రాతॄణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణ రాజ్యమప్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే. ఓ లక్ష్మణ, ధర్మార్థ కామములను గాని కడకు ఈ రాజ్యమును గాని మీ అందరి నిమిత్తముగానే కోరుచున్నాను. ఈ మాటను నేను నీ ముందు శపథము చేసి చెప్పుచున్నాను. నేను సోదరుల కొరకే ధనమును సంపాదింతును. ఈ రాజ్యమునైనను వారి సుఖార్థమే కోరుచున్నాను. నా ఆయుధముల మీద ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నేయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబర నహీచ్యేయమధర్మేన సక్రత్వమపి లక్ష్మణ. ఓ సౌమ్యుడా, నేను కోరుకొన్నచో సముద్రముల వరకును వ్యాపించిన ఈ సమస్త భూమండలము నాకు దుర్లభము కాదు.
ఈ భూమండలము అంతయును నా చేతిలోనే ఉన్నట్లు తలంపుము. కానీ అధర్మముగా ఇంద్ర పదవి వచ్చినను దానికి నేను ఇష్టపడను. యద్వినా భరతం త్వాంచ శత్రుఘ్నం చాపి మానద భవేన్మమ సుఖం కించిత్ భస్మతత్ కురుతాం సిఖి. ఓ మానద, భరతునకును నీకును శత్రుఘ్నునకును లేని సుఖము నాకు మాత్రము ఎందులకు? అది కాల్పన. మన్యే హమాగతో యోధ్యాం భరతో భ్రాతృవత్సలః మమ ప్రాణాత్ ప్రియతరః కులధర్మమనుస్మరన్ శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణం జానక్యా సహితం వీర త్వయా చ పురుషర్షభ స్నేహేనాక్రాంత హృదయః శోకేనాకులితేంద్రియః ద్రష్టుమభ్యాగతో హ్యేష భరతో నాణ్యథాగతః. ఓ నరశ్రేష్ఠ వీర, భరతుని సోదర ప్రేమ నిరుపమానమైనది. అతడు నాకు ప్రాణముల కంటను ఎక్కువ ప్రీతిపాత్రుడు. నేను జటావల్కములను ధరించి జానకి తోడను నీ తోడను కూడి వనములకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసి ఉండవచ్చును. అప్పుడతడు నాపై గల ప్రేమాతిరేకముచే పట్టరాని శోకముతో మిగుల దుఃఖితుడై ఉండవచ్చును. వంశ మర్యాదను అనుసరించి నన్ను జూచుటకై అతడు ఇచ్చటికి వచ్చుచుండవచ్చును. అతని రాకకు మరి ఒక కారణము ఉండదు అని నేను తలంతును. ఇది నా పరమ విశ్వాసము. అంబాంచ కైకయీం ఋష్య పరుషం చాప్రియం వదన్ ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యమే దాతుమాగతః. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు క్రుద్ధుడై తన తల్లి అయిన కైకేయితో పరుషములైన అప్రియవచనములను పలికి ఉండవచ్చును. పిమ్మట తండ్రిని ప్రసన్నుని చేసుకుని రాజ్యమును నాకు అప్పగించుటకై ఇచ్చటికి వచ్చుచున్నాడేమో. ప్రాప్తకాలం యదేశోస్మాన్ భరతో ద్రష్టుమిచ్చతి అస్మాసు మనసాప్యేష నా ప్రియం కించిదాచరేత్. భరతుడు ఈ సమయమున మనలను చూచుటకై ఇచ్చటికి వచ్చుట ఎంతయూ సముచితము. మనకు అపకారము చేయవలయునని అతడి మనస్సులో సైతము అనుకొనడు. విప్రియం కృతపూర్వం తే భరతేన కదానుకిం ఈదృశం వాభయం తేద్య భరతం యోత్ర సంకసే నహితే నిష్ఠురం వాచ్యో భరతో నాప్రియం వచః అహం హ్యప్రియముక్తః శ్యాం భరతస్యాప్రియే కృతే. ఓ లక్ష్మణ, భరతుడు ఇదివరిలో నీకు ఎప్పుడైనను అపకారము చేసి ఉన్నాడా? లేక అతని కారణముగా నీకు ఎప్పుడైనను భయము కలిగి ఉన్నదా? నీవు ఇప్పుడు భరతుని శంకించుటకు గల కారణమేమి? భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో పరుషముగా గాని అప్రియముగా గాని పలుకరాదు. అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్ను గూర్చి పలికినట్లే భావింతును. కథంను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః. ఓ సౌమిత్రి, ఎట్టి ఆపదలు వచ్చి పడినను పుత్రులు తండ్రిని ఎట్లు చంపగలరు? అట్లే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన తన సోదరుని ఎట్లు చంపును? యది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం. ఉచ్యమానోపి భరతో మయా లక్ష్మణ తత్వతః రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిత్యేవ వక్ష్యతి. రాజ్యమునకు ఆశపడి నీవు ఇట్టి కఠోర వచనములను పలుకుచున్నచో ఆ రాజ్యమును నీకే ఇమ్మని భరతునితో నుడివెదను. లెమ్ము, రాజ్యమును ఇతనికే లక్ష్మణునికే ఇమ్ము అని నేను అన్నంత మాత్రముననే వెంటనే భరతుడు సరే అని అనుచు నా మాటను పాటించి తీరును. తథోక్తో ధర్మశీలేన భ్రాత్ర తస్య హితే రతః లక్ష్మణః ప్రవివేశేవ స్వాని గాత్రాని లజ్జయా. ధర్మపరాయణుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా స్వార్థరహితుడైన లక్ష్మణుడు అన్నహితమునే కోరడివాడు గనక వెంటనే సిగ్గుతో తల వంచుకొనెను. అతని అవయవములన్నీను ముడుచుకొనిపోయెను. తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా వ్రీలితః ప్రత్యువాచః త్వాం మన్యే మాయాతః పితా దశరథ స్వయం. శ్రీరాముని మాటలను విని మిగుల పడిన లక్ష్మణుడు రామునితో, అన్నా, నిన్ను చూచుటకై మన తండ్రియగు దశరథుడే స్వయముగా వచ్చుచున్నట్లు తలంతును అని నుడివెను. వ్రీలితం లక్ష్మణం దృష్ట్వా రాఘవః ప్రత్యువాచః ఏష మన్యే మహాబాహుః ఇహాస్మాన్ ద్రష్టుమాగతః అథవా నౌ ధ్రువం మన్యే మన్యమానః సుకోచితో వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి ఇమాం వాప్యేష వైదేహీం అత్యంత సుఖసేవినీం పితా మే రాఘవః శ్రీమాన్ వనాదాదాయ యాస్యతి.
సిగ్గుతో తల వంచుకొని ఉన్న లక్ష్మణుని చూచి శ్రీరాముడు ఇట్లు నుడివెను. లక్ష్మణ, మహాబాహువైన ఈ భరతుడు మనలను చూడగోరియే ఇచ్చటికి వచ్చుచున్నట్లు నేను తలంతును. లేదా మనము సుఖములలో పుట్టి పెరిగిన వారము ఈ వనక్లేశములకు తట్టుకొనజాలము అని తలచి మిక్కిలి సుగుణ సంపన్నుడైన మన తండ్రి దశరథ మహారాజు మనలను తప్పక ఇంటికి అయోధ్యకు తీసుకుని వెళ్ళుటకై ఇచ్చటికి వచ్చుచున్నట్లు భావింతును. కనీసము మిగుల సుకుమారియగు ఈ సీతాదేవినైనను అతడు తీసుకొని వెళ్ళవచ్చును. ఏతౌతౌ ప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ వాయువేగ సమౌ వీర జవనౌ తురగోత్తమౌ స ఏష సుమహాకాయ కంపతే వాహినీముఖే నాగః శత్రుంజయో నామ వృద్ధస్తాతస్య ధీమతః. ఓ వీరా, ఇదిగో చూడుము, మేలుజాతికి చెందిన 2 ఉత్తమాశ్వములు మనకు కనబడుచున్నవి. అవి చూడముచ్చటగానున్నవి, వాయువేగముతో పరిగెత్తగలవి. ఆ సేనకు ముందు భాగమున శత్రుంజయము అను ఒక మహాగజము నడచి వచ్చుచున్నది. అది అత్యున్నతమై బలిష్టమై ఉన్నది. గజ పరిపాలనాదక్షుడైన మన తండ్రి దీనికి స్వామి. నతు పశ్యామి తచ్చత్రం పాండురం లోకసత్కృతం పితుర్దివ్యం మహాబాహో సంశయో భవతీహమే. ఓ మహాబాహు లక్ష్మణ, తండ్రి గారి శ్వేతఛత్రము మాత్రము కనబడుటలేదు. అది లోకోత్తరమైనది, దివ్యమైనది. కనుక ఈ విషయమున నాకొక సందేహము కలుగుచున్నది. వృక్షాగ్రాదవరోహత్వం కురు లక్ష్మణ మధ్వచః ఇతీవ రామో ధర్మాత్మ సౌమిత్రిం తమువాచః. ఓ లక్ష్మణ, నా మాట విని నీవు చెట్టుపై నుండి క్రిందకి దిగుము అని ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికెను. అవతీర్యతు సాలాగ్రాత్ తస్మాత్ స సమితింజయః లక్ష్మణః ప్రాంజలిర్భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః. సమరయోధుడైన లక్ష్మణుడు ఆ మద్ది చెట్టు నుండి క్రిందకి దిగి దోసిలొగ్గినవాడై శ్రీరాముని ప్రక్కన నిలబడెను. భరతేనాపి సందిష్ట సమ్మర్థో న భవేదితి సమంతాత్ తస్య శైలస్య సేనావా సమకల్పయత్. అధ్యర్థ మిక్ష్వాకుచమూః యోజనం పర్వతస్య సా పార్శ్వే న్యవిసదావృత్య గజవాజిరథాకుల. అంతటా భరతుడు మన వలన శ్రీరాముని ఆశ్రమమునకు ఎట్టి ఇబ్బందియు కలుగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించెను. ఆయన ఆదేశానుసారము వారు ఆ పర్వతము చుట్టూను నివాసమును ఏర్పరచుకొనిరి. గజాశ్వరథ బలములతో కూడిన భరతుని సైన్యము ఆ పర్వతము చుట్టూను 1.5 యోజనముల దూరము వ్యాపించి ఉండెను. సా చిత్రకూటే భరతేన సేన ధర్మం పురస్కృత్య విధూయ దర్పం ప్రసాదనార్థం రఘునందనస్య విరాజతే నీతిమతా ప్రణీత. నీతిజ్ఞుడు ధర్మనిరతుడు అయిన భరతుడు శ్రీరాముని అనుగ్రహమును పొందుటకై వినమ్రుడై విచ్చేసెను. ఆయన వెంట వచ్చిన సేనయు చిత్రకూట పరిసరములలో క్రమశిక్షణతో విలసిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 97తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 97వ సర్గము సమాప్తము.